హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను స్వీట్ పొటాటో పొంగడాలు చేశానండి. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. వీటిని ఎలా రెడీ చేయాలో ముందుగా మన వీడియోలో చూద్దామండి. నేనైతే కొన్ని స్వీట్ పొటాటోస్ని వాటర్లో కడిగి బాగా క్లీన్ చేసిన తర్వాత ఇలాగ అటు ఇటు ముక్కలు కట్ చేసి వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఉడికేటప్పుడు తొందరగా ఈ ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయండి. నెక్స్ట్ మనం వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసిన తర్వాత మనం అందులో రుచికి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎలా అయితే బాగా ముక్కలన్నీ బాగా ఉడుకుతాయండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నెతో పెట్టాలి. పైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఎలా అయితే తొందరగా బాయిల్ అయ్యి మనకి తొందరగా ఉడుకుతాయండి. మినిమం ఒక 10 to 15 మినిట్స్ అయితే ఈ బాయిల్ అవుతాయి బాగా. నెక్స్ట్ మనం ప్లేట్ ఓపెన్ చేసి చూడాలి. మనం ఇలా ఉడికాయా లేదా మనం ఒక చాకు కానీ లేదా ఒక చిన్న గరిటె కానీ పెట్టి చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికాయండి అన్నీ కూడా. నెక్స్ట్ మనం ఇందులో వాటర్ ఉన్నదండి, కొంచెం ఆ వాటర్ అంతా మన సైడ్కి వడకట్టాలి. ఇది చూడండి, ఇలా వంపిన తర్వాత ముక్కలన్నీ ఇలా వచ్చాయండి. మనం వీటిని పక్కన పెట్టుకోవాలి, ఇలా చల్లారుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి వేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పు బెల్లం సరిపోతుంది దీనికి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నెతో పెట్టాలి. మనం ఇది కొంచెం అలా మరిగే వరకు చూస్తూ ఉండాలి. మనం బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదండి దీనికి. ఇలా పాకం లేకన్నా కొంచెం దగ్గరగా మరిగితే మనకి కొంచెం అందులో వేసేటప్పుడు బాగా కలుస్తుందండి. పిండిలో వేసేటప్పుడు చూడండి, ఇలా లిక్విడ్ లాగా కొంచెం నురగలా వచ్చిందంటే బెల్లం అంతా కరిగినట్లు. నెక్స్ట్ మనం కొంచెం అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇది కొంచెం చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, బాగా చల్లారాక పిండిలో వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక బౌల్లోకి మనం చిలకడ దుంపల్ని తొక్కలు తీసి ఇలాగా ఒక బౌల్లో తీసుకోవాలండి. వీటిని ఒక స్పూన్తో కానీ ఒక గరిటెతో కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనం ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది. అందులో ఒక కప్పు చిలకడ దుంపలు, అలాగే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం. ఇలాగా కొలతల ప్రకారం తీసుకోవడం వల్ల మనం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. అలాగే నెక్స్ట్ ఒక 3 స్పూన్ల నుంచి ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనం దీన్ని అటు ఇటు బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ నువ్వులన్నీ కలిసే వరకు అటు ఇటు కలిపిన తర్వాత రుచికి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం రెడీ చేసిన బెల్లం పాకం మనం ఇందులో వేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వేయడం వల్ల మనం కలిపేటప్పుడు కొంచెం పిండి అనేది బాగా కలుస్తుంది. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనకి బాగా వంటలు కట్టేస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో వేసేటప్పుడు అలా స్లోగా వేయాలంటే పాకం అంతా మనం ఒకేసారి వేయకన్నా అడుగునే కొంచెం నలకలనే ఉంటాయి కదండి, కొంచెం స్లోగా వడకట్టాలి. నెక్స్ట్ మనం బాగా కలుపుకోవాలండి అటు ఇటు. బాగా కలిసిన తర్వాత మనం అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మరి కొంచెం కలుపుకోవాలండి. అలాగా కొంచెం తిక్కిగా అయితే కొంచెం మనకు బాగా వస్తాయి పొంగడాలు అనేవి. కలిపేటప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అంత వాటర్ ఒకేసారి వేయకన్నా అలా కొంచెం కొంచెం వేస్తూ మనం చూసుకోవాలండి. మనం కలిపేటప్పుడు కొంచెం తిక్కిగా వచ్చిందంటే పొంగడాలు బాగా వస్తాయి. మరీ పలచగా అయ్యిందంటే మనకి పొంగడాలు అనేవి బాగా రావు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళ్ళతో ఆయిల్ పెట్టాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కొంచెం కొంచెం ఇందులో చిన్న చిన్న పొంగడాలుగా వేస్తూ ఉండాలి. చూడండి, ముందుగా ఒక గ్లాసులోకి వేసుకోవడం వల్ల మనకి పొంగడాలు అనేవి కొంచెం బాగా వస్తాయండి. నార్మల్గా అయితే మనం చేతితో వేసామంటే అంత బాగా రావు. ఇలా గ్లాస్తో వేయడం వల్ల పొంగడాలు అనేవి సేఫ్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని అటు ఇటు తిరగేస్తూ ఉండాలి. అలా స్లోగా తిరగేయడం వల్ల ఆయిల్ అనేది కొంచెం కిందకి పడకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం వీటన్నిటిని కూడా వేగిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి.
చూడండి అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా అయితే మనం గోధుమ పిండి పొంగడాలు తింటాం కదండి, ఇలా స్వీట్ పొటాటో పొంగడాలు తినడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. మనకి మళ్ళీ కూడా ఇంకోసారి చేసుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ టైం కూడా వేసానండి. అలాగే సెకండ్ టైం కూడా చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా. వీటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి అన్నీ కూడా కలర్ కూడా బ్రౌన్ కలర్ అంతా వచ్చిందండి. ఇవన్నీని ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టడం వల్ల. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్గా బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఇలా మనం ముక్కలు చేసామంటే మనకి తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది ఏంటనేది. ఈ నువ్వులు ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు వేయడం వల్ల మనకి ఏదైనా సరే టేస్ట్ అనేది మారుతుంది కదండి. ఇలా చిలకడ దుంపలతో చేయడం వల్ల కూడా స్వీట్ బాగుంటుంది. ఇంకా చూడండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.